మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో వారంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాన్ సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినము ఈ వాగ్దానము మరి దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే దేవుని యొక్క కృప. మరి ఆయన కృప, ఆయన కాపుదల ఎప్పుడూ మన పట్ల ఉండేలాగా మనము ఆయనకి ఇష్టడుగా ప్రవర్తించడమే మనం చేసే మంచి పని. మన దేవుని దృష్టిలో మనం మంచి పనులు చేయాలి కానీ చెడు అనేది మన తలంపులకు పుట్టకూడదు, మన ఆలోచనలకు రాకూడదు. మనము మొదటి జామున లేచి నా తలంపుల్లో నా ఆలోచనల్లో మీరు ఉండండి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుంటే ఆ దినమంతా నీ తలంపులు నీ ఆలోచనలు మరి ఆయనకు అనుకూలంగా నడుచుకునేలాగా దేవుడు చేస్తాడనమాట. మరి రేయి మొదటి జామున లేచి మనం దేవునికి మొరపెట్టుకుంటే మరి ఆ దినము మరి ఎటువంటి ప్రమాదాలు రాకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడనమాట. ఒక దినము మొదలుపెట్టేటప్పుడు ప్రార్థన ద్వారానే మొదలు పెట్టాలి, తర్వాత ప్రార్థన ద్వారానే ముగించాలి. అలా చేసినట్లయితే నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మరి ఆయనకి ఇష్టమైన కార్యాలు ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. అలా చేసినట్లయితే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. మరి దేవుడు నీ చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తాడు అన్నమాట. కుడి ప్రక్క ఎడం ప్రక్క ముందు వెనక ఆయన నుండి నిన్ను నడిపిస్తాడు. మరి ఈ దినము ఈ వాగ్దానము నీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా పంపండి. అలా పంపడం వల్ల నీవు దీవించబడతావు, నీ ఫ్రెండ్ ఆశీర్వదించబడతాడు. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.